యెస్. మరి 'బిగ్ బాస్' నైన్త్ సీజన్ ఏదైతే ఉందో ఇది రకరకాల కోణాలు కనిపిస్తున్నాయి దీనిలోని. ఓ పక్క ఎవరైతే ఆడియన్స్ దాన్ని ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి గూడాను ఒక రకమైన చిరాకు, ఒక రకమైన వెక్స్ వచ్చేస్తూ ఉంది దీనివల్ల. ఎందుకంటే ఎవరైతే వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి లోపలంతా పిచ్చి పిచ్చిగా జరుగుతా ఉంది. అసలు దానికి అర్థం పర్థం లేని షోస్ జరుగుతా ఉన్నాయి. ఎవరు ఎవరితోని ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది ఈళ్ళకి గొడవలు తన్నుకోవడానికే సరిపోతుంది. తిండి గురించి గూడా ఈవెన్ ఎక్కువ కొట్టుకుంటా ఉన్నారు. అని చెప్పేసి ఇప్పటి వరకు కంటిన్యూస్‌గా చూస్తూ ఎపిసోడ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు కొంతమంది అయిష్టంగా ఫాలో అవుతున్నారు షోను వదిలేలాక ఏం జరుగుతుందా అని. కొంతమందయితే మాత్రం వాళ్ళకంటూ కొంతమంది లోపల ఫ్యాన్స్ ఉన్నారు. ఈ తనూజ, రితు ఇలా అందరూన. సో, వీళ్ళకి సంబంధించి ఎవరు ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి రీసెంట్‌గా తీసుకుంటే మాత్రము ఎలిమినేషన్స్ అయిపోయిన తర్వాత భరణి గారు రీ ఎంట్రీ అవ్వడం జరిగింది. భరణి గారి మీద ఆయన మీద కొన్ని హోప్స్ పెట్టుకున్నారు జనాలు. సో, ఆయన అనుకోకుండా కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్‌తోని ఆయన బయటికెళ్ళిపోవడం జరిగింది. మరలా జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్‌లోనే ఆయన మళ్ళా లోపలికొచ్చేయడం గూడా జరిగింది. ఎలిమినేషన్ తర్వాత మళ్ళా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే రీ ఎంట్రీ ఇవ్వక ముందు ఆయన ఎళ్ళిపోయిన తర్వాత అంటే డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మొత్తం షో మొత్తంలోని ఎక్కువ హైప్ ఉన్నది తనుజకి. సో, తనుజకి ఇప్పటి వరకు గూడా తను రన్ అవుతూ వెళ్తా ఉంది. తనుజకి ఎలాంటి ఇష్యూ లేదు. తనది హైయెస్ట్ దీనిలో ఉంది. సో, తనుజ రన్ అవుతున్న టైంలోని ఏదైతే భరణి బయటికెళ్ళిపోయారో తనుజకి కొంచెం ఏవైనా షేర్ జేసుకోవడం గాని, ఏదైనా చెప్పుకోవడానికి గాని, నాన్న, నాన్న అంటూ పాపం తను బాగా అసలు ఆ భరణి ఉండేటప్పుడు ఒక హైప్ మీద ఉండేది తనుజ. అలాంటిది భరణి ఎళ్ళిపోయిన తర్వాత కొంచెం డౌన్ అయినట్టు అనిపించినప్పటికి గూడాను 1, 2 రోజుల్లో మళ్ళా ఆ డ్యాడీ లేని లోటుని మమ్మీ గారు తీర్చేశారు మాధురి గారు. మరి డ్యాడీ ఎళ్ళిపోయిన తర్వాత డ్యాడీ పోయి మమ్మీ వచ్చి అంటూ ఆళ్ళిద్దరూ గూడా మంచి క్లోజ్ అయిపోయారు. ఆహ్, భరణి వెళ్ళిన విషయాన్ని ఇంకా మెల్లమెల్లగా మర్చిపోతూ తనుజ మాధురితోని కంటిన్యూ అయిపోతూ వచ్చింది. మరి ఒకే బెడ్ మీద ఇద్దరు పడుకోవడము, హగ్గులు, కిస్సులు అసలు నా కూతురు, నా డాటర్ అంటూ నీలాంటి డాటర్ ఉండాలి అది ఇది అని జెప్పేసి వాళ్ళిద్దరూ గూడా చాలా క్లోజ్‌గా అయిపోయి మూమెంట్ అంతా గూడా మంచిగా పాజిటివ్ మూమెంట్‌లోకి వచ్చేసారు. మరి మాధురి గారు గూడాను ఆ ముందంతా గూడా కొన్ని ఎపిసోడ్స్‌లోనే అగ్రెసివ్‌గా ఉండడము, ఇట్లా కొంచెం మాట తీరు గాని, ఆ ఫుడ్ విషయంలో గాని ఈ అన్ని విషయాల్లో గూడా ఆవిడ గూడా కొంచెం నెగెటివ్‌గా ఉంటూ వచ్చి ఎవరైతే భరణి ఎళ్ళిపోయిన తర్వాత మమ్మీ కింద తనూజకి దగ్గరైందో అప్పటి నుంచి గూడా ఈవిడ గూడా కొంచెం యాక్టింగ్ చేయడం మొదలుపెట్టింది అన్న ఇంపాక్ట్ అయితే పడింది కొంచెం. అంటే వీళ్ళు చేస్తున్నది తనుజ గానియండి, మాధురి గానియండి వీళ్ళు కొంచెం అంతా నటిస్తున్నట్టుగా ఉంది. ఇదేం రియాలిటీ షోలా లేదు. ఇదొక డ్రామాలాగా అనిపిస్తుంది అని జెప్పేసి నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు షోకి సంబంధించిను. ఎందుకంటే వాళ్ళిద్దరూ గూడా మాధురి వీళ్ళిద్దరూ గూడా చాలా క్లోజ్ అయిపోయారు. చెట్టాపట్టాలేసుకుంటూ అసలు చాలా అంటే చాలా క్లోజ్ అయ్యారు. ఒకళ్ళకొకళ్ళు తినిపించుకోవడం, ఒకళ్ళకొకళ్ళు సాక్రిఫైస్ జేసుకోవడం, ఫుడ్‌లో నువ్వెక్కువ తిననడం, ఇంకో చపాతీ ఎక్స్‌ట్రా ఇవ్వడం ఇట్లాగా. ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నీ మానుకున్న పరిస్థితి గూడా కనిపించింది. సో, మీరు ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు ఒకే బెడ్ మీద ఇద్దరు హగ్ జేసుకొని దగ్గర పెట్టేసి నా బంగారు, నా తల్లి అనుకోని ముద్దులు పెట్టుకుంటా ఇవన్నీ గూడాను. సో, ఇప్పుడేంటంటే ఈ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇష్టపడే వాళ్ళందరికీ మనం ఏమైనా అన్నా గూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు. బట్ ఇష్టపడే వాళ్ళందరికీ ఒకలా ఉంటే ఇష్టపడి లేని వాళ్ళు మాత్రము ఇదంతా ఒక నటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది అని జెప్పేసైతే ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంక మరి ముఖ్యంగా భరణి వచ్చిన తర్వాతయితే మాత్రం మరలా షో అంతా యూ టర్న్ తీసుకుందనే జెప్పాలి. ఏదైతే మాధురి మీద, భరణి మీద ఒక ఎఫెక్ట్ ఉందో అంటే డ్యాడీలాగా ఆవిడ మమ్మీలాగా, ఈవిడ డ్యాడీలాగా ఆయన ఏదైతే ఎవరికి దగ్గరయ్యి బాగా క్లోజ్‌గా ఉన్నారో, మరి ఆయనొచ్చిన తర్వాత రాంగానే వెంటనే మాధురి ప్లేట్ ఫిరాయించింది. తనుజ ప్లేట్ ఫిరాయించింది. వెంటనే మాధురిని వదిలేసి ఆవిడ భరణి గారి వైపు మళ్ళా డైవర్ట్ అవ్వడం, యూ టర్న్ తీసుకున్నట్లుగా కనిపించింది. ఎందుకంటే ప్రతిదానికి చిన్న చిన్న ఆటిలకి గూడా ఆ గొడవలు పడ్డము, అది చేస్తూ ఉంది మధ్యన. మరలా ఈ 2 డేస్ నుంచి కూడాను. చపాతీ దగ్గర, రైస్ దగ్గర, వీటిల దగ్గర ఏదో ఒక రకంగా గొడవ పడ్డం అది గూడా మనకి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మాధురి బాగా ఆల్‌మోస్ట్ తనుజకి మరి నిజంగానే పాపం ఆవిడ నటిస్తుందా? నిజంగానే తనుజకి క్లోజ్ అయిపోయిందా? నిజంగా పాపం వాళ్ళ పిల్లలెక్కడ లేరు కాబట్టి ఆమెనే ఒక పిల్లలాగా, కూతురులాగా ఫీల్ అయ్యి ప్యాంపరింగ్ చేస్తూ ఉందా? ఈయన ఈ విషయంలో మాత్రము పాపం మాధురి కొంచెం బాగా డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆవిడలో కొంచెం అంతా డల్‌గా గూడా కనిపించింది. అలాగే కాస్త కళ్ళల్లో నీళ్ళు తిప్పుకున్నట్టుగా గూడా అనిపించింది. మరి పొద్దున్నే ఈరోజు ఒక సాంగ్‌కి సంబంధించి చేసినప్పుడు అందరూ గూడా గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. ఈ కూర్చునేటప్పుడు పక్కనే సంజన రాత్రి తనుజతో జరిగిన గొడవ గురించైతే ఒకసారి మాధురి గుర్తు చేసుకున్నట్టుగా అనిపిచ్చింది. నాకు చాలా కోపమొచ్చింది. నన్ను బాగా బీపీ వచ్చేసింది నాకు. మాధురి చేసిన తనుజ చేసిన పనికి అని జెప్పేసి ఆవిడ బాగా సీరియస్ అయినట్టుగా గూడా చూసాము. బాగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ విషయం మళ్ళా బయటకొచ్చిందనమాట. సో, అంటే మాధురి అక్కడ హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. అలాగే మాధురి ఈ విషయంలోనే బాగా హర్ట్ అయ్యి తనుజ దూరం పెట్టింది అన్న దానికి
తను ఫుడ్ కూడా తినడం మానేసిందంట. అలిగి ఫుడ్ తినడం మానేసిందంట. సో ఇదంతా కూడా కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఎందుకు అనవసరంగా కడుపు కాల్చుకోవడం, తినేసి అలిగితే అయిపోతది కదా అన్నట్టు నెటిజన్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఫుడ్ విషయానికొస్తే తనూజ తినడానికి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే మాధురి దగ్గరికి రావడం, అలాగే ఆ కూరగాయలు వండేదాన్ని బట్టిని నువ్వు కూడా అదే నువ్వు ఏం చెప్తే అదే చేస్తానని చెప్పేసి మాధురి అయితే మీరు ఏం చెప్తే అది చేస్తామన్నట్టు మాధురి ఆపోజిట్ లో పని చేయడం. ఇంతకు ముందు అలా జరిగేది కదా, ఏది కావాలంటే ఏదైనా అడిగి మరి తినడము చేసుకోవడం, ఏం చేస్తున్నావు మెను అని ఇట్లా. ఇప్పుడు ఏంటంటే మాధురి అయితే గట్టిగా పని చేసేసింది. మరి ఇన్ని రోజులు నేను చెప్పిందే నువ్వు చేస్తున్నావా అని చెప్పేసి తనుజ మాధురిని అడగడము, అవును కదా అని చెప్పేసి మాధురి అనడము, ఇదంతా కూడా కొంత డిస్కషన్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య. మళ్ళా ఇది కొత్తగా గొడవకి దారి తీసింది. సో ఇదంతా ఏమవుతుందంటే అక్కడ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఈ ఫుడ్ కోసం కొట్టుకోవడము, తన్నుకోవడము, ప్రేమగా ఉన్న వాళ్ళు మళ్ళీ దూరం అయిపోవడము, ఇలా ఒకరు తో క్లోజ్ గా ఉండి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఇంకొకరితో క్లోజ్ అయ్యి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళతో క్లోజ్ అవ్వడము, ఇదంతా కూడా కొంచెం తనుజ మీద కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం స్టార్ట్ అయిపోతుంది జనాలకి, చూస్తున్న ఆడియన్స్ కి కూడాను. సో అది కొంచెము ఏదైనా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా కూడా కొంచెం డైవర్ట్, అంటే దీని వల్ల మళ్ళీ గొడవలు జరుగుతాయి, మళ్ళీ ఒకరికొకరు వాళ్ళల్లో వాళ్ళకే డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. సో మళ్ళా ఇది ఏ గొడవకి దారితీస్తుంది, మళ్ళా ఇది కొత్తగా ఏం జరుగుతుంది, మాధురి కూడా తినడం మానేసింది అని ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది చూస్తున్న నెటిజన్స్. సో ఏం జరుగుతుందో చూడాలి. ఎలిమినేషన్ టైం కూడా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఏం జరుగుద్ది అన్నది అయితే మాత్రం వెయిట్ చేయాల్సి ఉంది. మరి అసలు అంటే తనూజ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అన్నది కూడా కనిపిస్తుంది. మరి ఈ 2 రోజుల్లోనే మళ్ళీ ఏమైనా మాధురి అగ్రెసివ్ గా బిహేవ్ చేసే అవకాశం ఏమైనా ఉందా, దానిలో ఏమైనా సెన్సిటివ్నెస్ కి తావు ఉండదు కూడా కాబట్టి ఇలాంటి సెన్సిటివ్నెస్ లో మాటలు ఏమైనా ఎక్కువైతే మళ్ళీ నాగార్జున గారు ఏమైనా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుందా, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి షో విషయానికి వస్తే. సో ఇంకా ఈ షో ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అన్నదైతే మాత్రం డైలీ మనం చూసుకుంటూనే ఉన్నాము. ప్రస్తుతానికి అయితే మాత్రం అంత ఇంట్రెస్ట్ గా ఎవరు బిగ్ బాస్ షోని చూడట్లేదు. ఇప్పటి వరకు చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం నెగటివ్ ఇంపాక్ట్ తోనే ఉంటున్నారు, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రిమోట్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఏ షో ఇదేం షో రా బాబు ఎలా అయిపోయింది అన్నట్టుగా అని ఒక డిస్కరేజ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి దీనికి సంబంధించి అప్డేట్ ఏమొస్తుంది అని.